పిఠాపురంలో పోలింగ్ ఎలా జరిగింది, ఎన్ని ఇబ్బందులు జరిగినాయి, ఎంతవరకు జరిగింది అంటే ఒక దళిత నాయకుడిగా మీరు ఎంత అమలు చేసుకుంటారు దళిత ఓటు? నా పేరు బిఎన్ రాజు, మాలమహల్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు జనసేన నాయకులు పిఠాపురం నియోజకవర్గం. మరి నిన్న పోలింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఒక ఉప్పెనలా జరిగింది. ఎందుకంటే మరి యావత్తు ప్రజలు కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మాత్రం చాలా గొప్పగా జరిపించారు. మరి ముఖ్యంగా దీనిపై జన సైనికులు చాలా చివరి దశ వరకు కూడా మాత్రం ఉండి వారైతే మాత్రం ఎన్నికల నిర్వహణలో మీ యొక్క పోలింగ్ సిబ్బంది సహాయ సహకారాలు అందించి వాళ్ళకి అన్ని సపోర్ట్లు ఇచ్చి ఖచ్చితంగా మాత్రం వాళ్ళ చేత మంచిగా గౌరవంగా మసిలి మా జన సైనికులు అందరూ కూడా మాత్రం ఈ ఎన్నికల్లో మాత్రం బాగా మంచిగా పాలు పంచుకున్నారు. శుభ్రంగా ఇంచుమించులో 85%, 90% మొత్తం ప్రతి చోట కూడా, ప్రతి గ్రామం, ప్రతి ఏరియా కూడా మాత్రం చక్కగా జరిగింది. మొత్తం అంతా కూడా కరెంటు తీసేయడం అది జరిగింది లేదు సార్. కొన్ని చోట్ల జరిగిన మామూలుగా ఈ యొక్క పిఓ గారికి, మన ఆర్ఓ గారికి కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. మరి యొక్క కేంద్ర కమిటీ వారు ఇచ్చిన తర్వాత మళ్ళీ వారు వచ్చి అంటే వారు కావాలని వైసీపీ వాళ్ళు ఎంత కుయ్యెత్తులు పన్నా, ఎంత ఎత్తుగాళ్ళు వేసినా మాత్రం ఆ ఎత్తుగాళ్ళకి మరి మా యొక్క జన సైనికులు అయితే మాత్రం లొంగలేదు. వాళ్ళు కూడా కట్టుదిగా నిలబడి అన్ని జయించుకొచ్చారు. దళిత ఓట్లు ఖచ్చితంగా సార్. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో మరి మా యొక్క దళితులకి చాలా అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని మా యొక్క దళిత సామాజిక వర్గం జీర్ణించుకోలేక ప్రతి ఒక్కరు కూడా మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పూర్తి నమ్మకమైన విశ్వాసంతో మాత్రం మా దళిత సామాజిక వర్గం అంతా కూడా మాత్రం చాలా దృఢమైన సంకల్పంతో పనిచేశారు. ఎక్కడే కాదు, ఒక యావత్తు రాష్ట్రం మొత్తం మీద కూడా మాత్రం ఒక పెను తుఫాన్లాగా మాత్రం ఒక కింద అయిందనమాట ఎన్నికల భాగం. నిన్న వంగగీత గారు ఎర్రటోమాలు వేసుకొచ్చిన జన సైనికులు తీసేయాలని అంటారు. అంటే ఇప్పుడు ఇందాక మరి మా యొక్క పార్టీ ప్రధాన కార్యదర్శి గారు నాగేంద్రబాబు గారు కూడా చెప్పారు, ఎర్రతోమలు అనేది మాత్రం అది ఒక శ్రామికుడికి ఒక చిహ్నం లాంటిది తప్ప అది వేరేది కాదు. మరి అటువంటిది దానిపై కూడా ఇంకా ఆవిడ మా యొక్క ఎర్రతోమాలంటే ఆవిడకి భయం వేసి ఆవిడ అడిలిపోయింది. దాని మీద మరి యొక్క ఎర్రతోమాలంటే మాత్రం ఆవిడకి భయం పుట్టింది. ఖచ్చితంగా భయమే ఖచ్చితంగా 100% ఈ టవల్ అయితే మాత్రం భయమే పుట్టింది ఆవిడకి. నిన్న జరిగిన పోలింగ్ని బట్టి ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? మరి మెజారిటీ అనేది మాత్రం అంటే మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మనకి గెలుపు మాత్రం ముఖ్యం. కాకపోతే మెజారిటీ అనేది మాత్రం ఒకవేళ అప్పటికి బట్టి ఉంటుంది. కానీ మ్యాక్సిమం ఒక 60-70 వేలు ఓట్లతో మాత్రం మెజారిటీ ఖచ్చితంగా మాత్రం వస్తుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ప్రకారం ఎలాంటి పోలింగ్ ఎప్పుడైనా జరిగిందంటారు అంటే ఇంత సక్రమంగా, చట్టబద్ధంగా? మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నేళ్ళుగా మాత్రం పోలింగ్ జరిగి చాలా సంవత్సరాలు అయింది, చాలా గవర్నమెంట్ నిర్వహించారు. కానీ ఈరోజు పిఠాపులో నిన్న జరిగినటువంటి పోలింగ్ మాత్రం మరి చరిత్ర సృష్టించాలి. ఎందుకంటే అంత గొప్పగా జరిగింది ఎప్పుడు కూడా చూడలేదు. మరి అంత ఓటింగ్ ఎప్పుడైనా నమోదైందంటారు? అసలు ఇక్కడ కాదండి, అసలు లోకల్ పంచాయతీ ఎలక్షన్కి అంత ఓటు మాత్రం నమోదయ్యేది కాదు. ఎందుకంటే పంచాయతీలో చిన్న చిన్న గ్రామాల్లో ముసలాందరూ ఎత్తుకుని తీసుకొచ్చేవారు. కానీ అప్పుడు చూసేవాళ్ళం. సుమారు గత ఎలక్షన్ ఇప్పుడు కూడా పెద్ద ఎలక్షన్ అంటారు వీటిని, ఈ సార్వత్రిక ఎన్నికల్ని పెద్ద ఎలక్షన్లే మరి ఇలాగ వచ్చి కాదు, ఎవరో దగ్గరుంటే వేయడం లేకపోతే మానేసేవారు. అటువంటిది ఆ యొక్క స్థానిక ఎలక్షన్కి ధీటుగా ఈ యొక్క నియోజకవర్గం ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి.